Welcome to Cinefish, and this is a review of Satyam Sundaram, which is acted by Karthi and అరవింద్ స్వామి ఇన్ ద మెయిన్ లీడ్స్. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్ ఫిల్మ్ థియేటర్లో చూసా, అండ్ అది నా హార్ట్కి కూడా చాలా దగ్గరగా కనెక్ట్ అయింది. 96 లాంటి క్లాసిక్ ఫిల్మ్ తీసిన ప్రేమ్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు, అండ్ ఆ మ్యాజిక్ ఎక్కడా తగ్గలేదు. ప్యారెట్స్తో ఎంట్రీ, నైట్ ఇంట్లో చెరువు దగ్గర బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్ చాలా బాగా అనిపించాయి. కార్తీ చిన్నప్పటి చైల్డ్హుడ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏముందిరా బాబు అని అనిపించిన ఫీల్ వచ్చింది నాకైతే. సిస్టర్ ఎమోషన్ కూడా మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. సత్యం సుందరం ఈజ్ అ ఫిలిం దట్ ఎక్స్ప్లోర్స్ ద హ్యూమన్ రిలేషన్షిప్ విత్ ఎ బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్ అండ్ డెప్త్. ఒక నాస్టాలజిక్ మెమరీస్ని చాలా బ్యూటిఫుల్గా హార్ట్ వార్మింగ్గా తీశారు ఈ ఫిలింని. ఇంకా స్టోరీ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, అరవింద్ స్వామి కార్తీని కలిసిన తర్వాత ఏం చేశారు అంటే, వీళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట. అండ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ చైల్డ్హుడ్ని ఎలా గుర్తు చేసుకున్నారు అనేది స్టోరీ. మూవీ మధ్యలో కొంచెం సస్పెన్స్గా ఫీల్ అవుతాం, అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. మన చిన్నప్పటి మెమోరీస్ని కూడా ఈ మూవీ గుర్తు చేయొచ్చు. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, కార్తీక్ అండ్ అరవింద స్వామి డిడ్ వెల్ ఇన్ దెన్ రోల్స్ అని చెప్పొచ్చు. చాలా హార్ట్ వార్మింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, గుర్తుండిపోద్ది అంతే. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా స్టోరీకి తగ్గట్టు కరెక్ట్గానే చేశారు. సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. అండ్ డైరెక్షన్ బై ప్రేమ్ కుమార్ నిజంగా చాలా బాగా రాసుకున్నాడు. ఒక నవెల్ స్టోరీ పాయింట్ లాగా అనిపించినా సరే, దాన్ని చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా, చాలా హార్ట్ వార్మింగ్గా తీసుకెళ్లారు ప్రేమ్ కుమార్ గారు. రియల్లీ చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్స్ అండ్ కీప్ డూయింగ్ వెల్. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, సాంగ్స్ ఆర్ గుడ్ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో గుడ్. కొన్ని సీన్స్ దగ్గర లిటరల్లీ ఆ మ్యూజిక్ వల్లే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి అంతే. సో ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా, అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడే వస్తాయి, సో అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.7/3. రియల్గా నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫిలిం. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్.